నాకు నడక నేర్పించి నా ముందుండి నన్ను నడిపించిన నా అమ్మకి, నాతో పాటు నడుస్తున్న నా స్నేహితులకి, నా వెనకుండి నడిచి నన్ను ఆదరించిన నా ఆత్మీయులకి ఈ చిత్రం అంకితం. ఫోన్ ఎత్తరా రే, నాకు ఎలానే అవ్వాలి. దోలకి బైక్ ఇస్తాను. బీచ్ రా, రోజు ఇక్కడికే వస్తాం. అదిగో ఆ చివరి నుందే హార్బర్. ఏం లైఫ్ నాది, చూసావా? అందరూ నన్ను వాడుకున్నాలే, నాకు మాత్రం ఒక్కడు ఉపయోగపడు. చెయ్యి ఈడేంటి నన్నే చూస్తున్నాడు? ఒరే, బీచ్ అలా ముందుకొస్తుంటే భలే ఉందిరా. నిజమే, రోజు వెనకాల గట్టుమే కూర్చుంటాం. ఒరే పదరా, అక్కడికే వెళ్దాం. అదిగోరా, అక్కడే కూర్చుంటాం మనం. ఇదే నీ రెగ్యులర్ స్పాట్. ఒరే, అది షిప్లే కదా? నేవీ మేళకి వస్తే ఇంకా షిప్ని చూసి అదేనా అని అడుగుతున్నాడు. సరే నోడురా, ఫోన్ లిఫ్ట్ చేయబెట్రా. అమ్మాయిలతో తిరుగుతున్నప్పుడు సైలెంట్లో పెట్టాలా? అవసరమా? సర్లే, అమ్మకు బాగాలేదన్నావు కదా, నీ దగ్గర ఉండి అవసరపడుతుంది. సరైన పిచ్చోళ్ళరా బాబు. రే, అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఇలానే నా వెనక తిరిగితే చూసేవాళ్ళు అయితే నిన్ను లేదో నన్ను తేడా అనుకుంటారు. చిచి, నువ్వు శ్రావణే కదా? నేనురా కీర్తిని, గుర్తుపట్టావా? స్కూల్ ఎగ్జాక్ట్లీ. రోజు ఇంతే. ఇక్కడుండు, మనకి వెళ్ళి టీ తీసుకొస్తా. ఓకే, సరేనా? ఓకే. నేను అసలు గుర్తే పట్టలేదు. హలో బాస్. ఏంటి, మీ ఊడికి మైండ్ ఏమైనా డిస్టర్బ్ అయిందా? మంచి డాక్టర్ చూపించండి. చూపించాం, నిన్నే డిశ్చార్జ్ ఇచ్చారు. పిచ్చి పూర్తిగా తగ్గకుండా అప్పుడే డిశ్చార్జ్ ఎందుకు? అయ్యో, పిచ్చి కాదు, వాడికి నింట వరకు చూపు లేదు. హీఈస్ బ్లైండ్ ఫ్రమ్ హిస్ బర్త్. ఆ దేవుడి దయ్యో డాక్టర్లు మాయో వాడికి చూపు వచ్చింది. అందుకే వాడికి ఆ ఆనందం. నిజంగా కళ్ళు లేక చాలా మిస్ అయ్యాండ్రా. ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ బాస్. సారీ ఎందుకు బాస్? కానీ ఎదుటివాడి స్థితి తెలియకుండా వాడి పరిస్థితిని ఎగతాళి చేయడం అంత మంచిది కాదు. ఇంకా నొడుదలు తగ్గలేదా? సారీలు చెప్తున్నా. ఇక మీద తగ్గుద్దిలేరా. ఇంతకాలం అవతల వాళ్ళు ఫీల్ అవుతారని సారీ చెప్పా, కానీ ఫస్ట్ టైం నేను ఫీల్ అయ్యి సారీ చెప్పా. సర్లే పద. ఓడి ఏమమ్మా, శ్రావణ్ గడు రియలైజేషన్. మనుషులం కదండి, తొందరగా అపార్థం చేసేసుకుంటాం. కానీ మనుషులమే కదా, ముందు అర్థం చేసుకుందాం. బైక్ మీద ర్యాష్గా వెళ్ళే వాళ్ళు ఉంటారు, కంగారుగా వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ చూసే కళ్ళు మాత్రం ఒక్కొక్కరిని ఒక్కో రకంగా తిట్టుకుంటాయి. అందుకే ఈ నా ప్రయత్నం. అపార్థం మానుకొని అర్థం చేసుకోండి, అప్పుడు ఎలాంటి అనార్థాలు జరగవు. జై హింద్.